వసల సుత్తంపై ఇదొక సంక్షిప్త విశ్లేషణ. సమాజంలో ఒక వ్యక్తి విలువను పుట్టుక నిర్ణయిస్తోందా లేక ప్రవర్తన నిర్ణయిస్తోందా అనే ప్రాథమిక ప్రశ్నను ఈ బౌద్ధ బోధన విశ్లేషిస్తోంది. సరే, మొదటి విషయమేంటంటే వసల అంటే నీచుడు అనే పదానికి బుద్ధుడు ఒక కొత్త అర్థాన్ని ఇచ్చారు. ఇది పుట్టుకకు సంబంధించింది కాదు, పూర్తిగా మన ప్రవర్తనకు సంబంధించింది అని చెప్పారు. చూడండి, ఎవరికైతే కోపం, కపటం లేదా హింసా ప్రవృత్తి ఉంటుందో వాళ్లే అసలైన నీచులని ఆయన అంటారు. ఆలోచిస్తే ఇది ఈ రోజుకి కూడా ఎంత నిజమో కదా. ఇక రెండవది, మన పుట్టుక మన ఎదుగుదలకు ఎప్పుడూ అడ్డంకి కాదని చెప్పడానికి ఈ సుత్తంలో ఒక చక్కటి ఉదాహరణ ఉంది. మాతంగుడు అనే అతను తక్కువ కులంలో పుట్టినా సరే తన మంచి పనులతో గొప్పవాడయ్యాడు. అదే సమయంలో గొప్ప గొప్ప కులాల్లో పుట్టినవాళ్లు కూడా వాళ్ల చెడ్డ పనుల వల్లే పతనమైపోయారు. ఇక చివరిగా బుద్ధుడు అత్యంత తీవ్రంగా విమర్శించిందెవరనంటే ఆధ్యాత్మిక మోసగాళ్లను, అంటే నిజంగా జ్ఞానం లేకపోయినా ఉన్నట్టు నటించేవాళ్లనమాట. అలాంటి వాళ్లను అందరికన్నా పెద్ద దొంగ, అత్యంత నీచుడు అని ఆయన హెచ్చరించారు. కాబట్టి ఈ సుత్తం సారాంశం ఒక్కటే: మనల్ని నిర్వచించేది మన జన్మ కాదు, మన చేతలే.